హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ జనరేషన్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు మంచి ఒక యాప్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదే పిక్సెల్ ల్యాబ్. ఫ్రెండ్స్, ఈ యాప్ ఎలా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాన్ఫరెన్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరికైనా ఎవరి పేరైనా ఒక పేరుని ఎంత బాగా డిజైన్ చేయొచ్చు అంటే అందులో అంత బాగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సో అందుకు ముందుగా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తేనే నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్దాం. ఇందులో పిక్సెల్ ల్యాబ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, పిఐఎక్స్ ఇక్కడ ఉంది కదా, పిక్సెల్ ల్యాబ్ అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇన్స్టాల్ చేయండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీకు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే మీకు కొన్ని అలౌడ్స్ అవుతుంది ఫ్రెండ్స్, అవి ఇచ్చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ మీకు ఈ ఫోటోనే కాదు ఫ్రెండ్స్, ఇదే అని కాదు, ఇక నేను వచ్చేసి ఈ యాప్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఫొటోస్ ఫ్రెండ్స్. సో మీరు డైరెక్ట్గా నాకు ఈ ఫోటో వద్దు, మేము మా ఫోటో పెట్టుకొనేసి మా ఫోటో మీద మేము పేరు సెట్ చేసుకుంటాము అని అనుకున్నట్టయితే మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన రైట్ సైడ్లో, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో స్టార్టింగ్ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ గ్యాలరీకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు మీ ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచే ఒక ఇమేజ్ని తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నాను. దీని తర్వాత కింద 3 ఫస్ట్ ఐకాన్ నుంచి సెకండ్ ఐకాన్ దగ్గర ఇప్పుడు ఏ అని ఉంది కదా, దీన్ని ఏం క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏం క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదు వీటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ డిలీట్ అనేసి బాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయొచ్చు. తర్వాత దీన్ని కూడా క్లిక్ చేసేయండి. లేదని తర్వాత ఇప్పుడు ప్లస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే కింద బాటంలో ఎడిట్ అనేసి ఒక పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీరు ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మీకు ఒక యాప్ చెప్పాను, తెలుగు ఇండిక్ కీబోర్డ్ అనేసి. ఆ ఇండిక్ కీబోర్డ్ మీరైతే డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఏ లాంగ్వేజ్లో కానీ ఏ లాంగ్వేజ్లో అయినా కానీ మీరు మీ నేమ్ని టైప్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను ఇప్పుడు తెలుగు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తెలుగు తీసుకునేసి ఇక్కడ వెంకట్ అని టైప్ చేస్తాను. వచ్చింది కదా ఫ్రెండ్స్, దీన్ని మీరు ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత దీన్ని మీరు ఈ ఇమేజ్ మీ నేమ్ని మీరు పెద్ద చేసుకోవాలన్నప్పుడు ఇలా స్క్రోల్ చేయండి రైట్కి. ఇలా స్క్రోల్ చేసినప్పుడు మీరు ఇక్కడ డబల్ టీ అని కనిపిస్తుంది కదా, సిజ్ అనేసి, ఈ డబల్ టీని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినప్పుడు ఇలా యారో మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఇట్లా జూమ్ చేసుకోవచ్చు అన్నట్టు. జూమ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను కొంచెం మీడియం చేసుకుంటాను ఫ్రెండ్స్, మీరు ఇదే విధంగా చేసుకోండి. మీకు ఏ విధంగా చేసుకోండి. దీనికి ఇక రైట్ సైడ్లో రైట్ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయిందా? దాని తర్వాత మీరు కలర్ సెట్ చేసుకోవాలనుకోండి, కలర్ ఇక్కడ ఉంది. దీనికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కలర్ పెట్టుకోవచ్చు, అన్నిటికీ కలిపి ఒక కలర్ పెట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఒకసారి మీరు యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ వెంకట్ ఉంది కదా, దీంట్లో నేను మాత్రం తీసుకుంటాను చూడండి. ఇలా స్క్రోల్ చేయండి. మీరు ఇలా జరుపుకున్నట్టయితే మీకు మీరు ఇలా జరుపుకున్నట్టయితే ఫ్రెండ్స్, 1 సెకండ్,
ఏమో ఈ 2 అక్షరాలకు వచ్చేసి మీరు ఒక కలర్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక నేను బ్లూ పెట్టుకుంటాను, బెస్ట్ కలర్ బ్లూ కాబట్టి బ్లూ పెట్టుకుంటాను. దాని తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఇంకొక కలర్ ఓకే ఫ్రెండ్స్. నా సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది ఫ్రెండ్స్, కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. సో నేను ఒక కలర్ పెట్టుకునేస్తున్నాను అన్నిటికీ. సో ఫ్రెండ్స్, మీరు దీని తర్వాత దీనికి ఇక రైట్ సైడ్ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక బెస్ట్ ఇవన్నీ కూడా సెట్టింగ్స్ ఫ్రెండ్స్, ఈ మొత్తం సెట్టింగ్సే, ఇవన్నీ సెట్టింగ్సే ఫ్రెండ్స్. మీకు ఆ నేమ్కి కావాల్సింది ప్రతి ఒక్కటి కూడా సెట్టింగ్సే అన్నట్టు. సో ఇక్కడ నేను 3D ఉంది కదా, 3D రొటేట్ అని ఉంది కదా, దీన్ని తీసుకుందాం. నేను దీన్ని తీసుకున్న తర్వాత నేను కొంచెం రొటేట్ చేసుకుంటాను. ఇలా కొంచెం రొటేట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సైడ్కి రొటేట్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా అవుతుంది. సో ఇప్పుడు దీనికి రైట్ సైడ్లో రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 3D అని ఉంది కదా, 3D టెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ అని వస్తుంది, ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన మీరు కిందకి ఇట్లా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ +2 ఇది ఉంది కదా ఫ్రెండ్స్, +2 మైనస్ మార్క్ ఉంది కదా, దీన్ని మీరు ఇలా క్లిక్ చేసి ఇలా చేసినట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఇలా చేంజ్ అవుతుంది అన్నట్టు. చూడండి ఇలా అవుతుంది ఫ్రెండ్స్. నేను కొంచెం వేస్తున్నాను, చాలా బాగుంటుంది. అలా పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని ఆ కింద స్క్రోల్ దాన్ని మీకు దాన్ని కూడా కలర్ మార్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇలా చూడండి, ఇలా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సెట్టింగ్స్ ఫ్రెండ్స్. మీకు ఒకసారి యూజ్ చేయండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇవన్నీ అవే ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి దీన్ని ఏ విధంగా సెట్ చేశానో చూడండి. చాలా అంటే ఎంత బాగా సెట్ చేసుకోవచ్చు తెలుసా, మీరు అంత బాగా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఈ విధంగా, ఇవన్నీ సెట్టింగ్సే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా సెట్టింగ్సే. మీరు ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు, ఇవి మొత్తం అవే ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు పైన ఇక్కడ టాప్లో వచ్చేసి ప్లస్ పక్కన ఒక ఈ మెమొరీ కార్డ్ టైప్లో ఉంది కదా, ఒక చిప్ టైప్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ ఇమేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత డిఫికల్ట్ ఉంది కదా కింద, దీన్ని క్లిక్ చేయండి. పైన ఈ ఫోటోను జేపీజీలోకి మార్చుకోవచ్చు, వేరే దాంట్లో కూడా మార్చుకోవచ్చు అన్నట్టు. సో నేను ఇక్కడ డిఫికల్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ రేంజ్లో మీకు ఇమేజ్ సేవ్ కావాలనేది ఇక్కడ ఉంది. కాస్ట్యూమ్ కావాలన్నా, లో కావాలన్నా, మీడియం కావాలన్నా, హై కావాలన్నా. నేనైతే వేరే హై చేసుకుంటాను ఫ్రెండ్స్. వేరే హై చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మంచి యాప్ ఫ్రెండ్స్, యూజ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకోసం తీసుకొస్తాను ఫ్రెండ్స్. అలాగే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.